Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. బార్డర్లో యుద్ధం చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అని ఓ సినిమా హీరో తపన పడడం మనం అందరం చూస్తున్నాం. అయితే ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత సైతం అవకాశం వస్తే ఖచ్చితంగా కథన రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మాజీ సైనికులంతా సిద్ధంగా ఉన్నారు. వారి అభిప్రాయం మనం తెలుసుకుందాం. ఒక్కసారిగా ఆపరేషన్ సింధూర్ 2 నడుస్తున్నది. ఎట్లా చూడొచ్చు? మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? మీ అనుభవాలు ఏంటి? 2005లో రిటైర్మెంట్ అయినా, 2006లో మళ్ళీ 18తో మళ్ళీ రిటైర్ అయ్యాను. డబుల్ సర్వీస్ చేశాను నేను. అయినా కూడా నేను త్రిబుల్ కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు చేసే అన్యాయాలు మొత్తం అనుభవాలు మొత్తం చూసినాము. ईंट का जवाब पत्थर से देंगे, इसी मुताबिक पहले प्रभुत्व जो था वो ईंट का जवाब ईंट से रहने दो, इसको मारना नहीं है, ऐसे आते आते इतना तक आ गया. अभी ये नहीं होना चाहिए. जो जवाब एक गोली का एक दुश्मन, एक गोली का 2 गोली से उड़ाओ उसको, इस मुताबिक होना चाहिए. ये ख़त्म करने का वक्त आया हुआ है, ये होना ज़रूरी है. अभी जो कर रहा है वो गवर्नमेंट कर रहा है, वो अच्छा कर रहा है. वो अभी भी हम पूरा सपोर्ट है, हम माजी सैनिक लोग और जनता पूरा सपोर्ट है. अभी जो आगे कर रहा है वो हम पूरा सपोर्ट है, होते रहेगा. वो अभी आगे के लिए अच्छा रहेगा. ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పేసి వారు స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి. నా పేరు కరుణాకర్ రెడ్డి, 30 years ఆర్మీ సర్వీస్, 2019 రిటైర్మెంట్. మేము ఆల్రెడీ జేఎన్కే, రాజస్థాన్, హిమాచల్, నాగాల్యాండ్ అంతటి సర్వీస్ చేసినాం. మాకు ఎప్పుడు గవర్నమెంట్ నుంచి పిలుపు రావాలని ఎదురు చూస్తున్నాం. ఎంత తొందరగా పిలుపు వస్తే అంత తొందరగా పోతాం. ఎందుకంటే మా 30 ఏళ్ళ సర్వీస్లో 5-6 ఆపరేషన్లు అటెండ్ చేసినాం. ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ విజయ్, చాలా ఓపి పరాక్రమ్, ఇవన్నీ ఆల్రెడీ మీ మెడల్ కూడా సాధించుకున్నాం. ఎంత తొందరగా మాకు పిలుపు వస్తే మేము వెళ్తాం. ఈసారి మనకు లాస్ట్ ఛాన్స్, పిఓకను ఆక్రమించుకోవాలి. ఆక్రమించుకుంటేనే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలాంటి టెర్రరిజం అనేది మన ఇండియాలో లేకుండా పోతుంది. ఎంతవరకు పిఓక ఉందో టెర్రరిజం ఉంటూనే ఉంటుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను ఆక్రమిస్తే మాత్రమే మనం ప్రశాంతంగా ఉంటామనేటువంటి ఆలోచనని వారు వంచుకోవడం జరిగింది. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు ఇప్పుడు ఉన్నటువంటి ఆపరేషన్ సింధూర్ 2కి సంబంధించి? సార్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ వచ్చింది మనకి. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏమంటే మన ఆర్థిక పరిస్థితులు, మన మిలిటరీ ఎక్విప్మెంట్స్ మీద కొంచెం దృష్టి పెట్టుకొని వాళ్ళు మనం తక్కువ అంచనా వేసుకున్నాం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మోదీ గారు, మా పేరు ఏ పొలిటీషియన్ పేరు తీయకూడదు, అయినటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, అది ఒక పెద్ద సెన్సేషన్ అన్నట్టు. అది ఒక మంచి గొప్ప అవకాశం ఒక ఆర్మీకి. ఎందుకంటే వాళ్ళు అక్కడ గ్రౌండ్లో ఆర్మీ ఉంటుంది, అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఏం చేయాలని అది నిర్ణయించుకుంటారు. కానీ ఒక పైనుంచి ఒక ఆర్డర్స్ లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. అటువంటిది ఇప్పుడు మన ముందు మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే మనకు అప్పుడు పిఓకని వాళ్ళు ఆక్యుపై చేశారో అది మనం తీసుకున్నట్టయితే ఆర్మీ చాలా ముందుకు పోతుంది. ఎందుకంటే అక్కడ మిలిటరీ స్థావరాలు, ఉగ్రవాద స్థావరాలు చాలా అక్కడనే ఉన్నాయి. ఎందుకంటే ఆ దేశం ఒప్పుకోదు, ఈ దేశం ఒప్పుకోదు. ఎక్కడ ఏ దేశం పేరు లేనటువంటి పిఓకలో మాత్రమే ఉగ్రవాద స్థావరాలు వాళ్ళు నిర్వహించడానికి చాలా అవకాశం ఉంది. దాన్ని కనుక మనం కబ్జా చేసుకున్నట్టయితే అక్కడ ప్రజలు కూడా మన కోసం ఇండియాలో కలుద్దామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది కొంచెం ముందు తీసే ప్రయత్నంలో భాగమే ఈ ఆపరేషన్ సింధూర్ అని నేను అనుకుంటున్నాను. నేను రిటైర్డ్ అవ్వాల శ్రీధర్ రెడ్డి, 2024లో రిటైర్డ్ అయినాను. ఇది అంటే ఇన్ని రోజులు మనం 30 సంవత్సరాలు 1971 ఇండో పాక్ వార్ జరిగిన తర్వాత నుంచి కూడా మనం కూడా శాంతి అని చెప్పేసి మెయింటైన్ చేసినాం. ఆ శాంతి టైం అయిపోయింది, టైం వ్యాలిటీ అయిపోయింది, దాని ఓవర్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు శాంతికి ఛాన్స్ లేదు. ఆపరేషన్ 2.0, దీనికి ముందు కూడా 2 ఆపరేషన్లు మనం చేసినాం. ఇది మూడో ఆపరేషన్ మనం స్టార్ట్ చేసినాం. అది ముగింపు అనేది మన చేతుల్లో లేదు, గవర్నమెంట్ చేతుల్లో కూడా ఆలోచించలేదు దాన్ని ముగింపిద్దామని. వాళ్ళు కూడా మనకు ముగింపు ఇచ్చేటట్టు మనల్ని చేస్తలేరు. అందుకనే చెప్పేసి మనం దానికి సమాధానం ఇస్తున్నాం. దీనికి మేము అందరం సిద్ధంగానే ఉన్నాం. కరీంనగర్ మాజీ సైనికులు కాదు, ప్రతి ఒక్క మాజీ సైనికుడు దేశంలో ఎక్కడ రిటైర్డ్ అయినా కానీ వాళ్ళు కూడా అందరికీ ఇప్పుడు రక్తం ఉడికిపోతుంది. ముందుగా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వన్స్ ఏ సోల్జర్ ఆల్వేస్ సోల్జర్ అనే ఆ ఒక మా హోప్, ఆ జోష్ అనేది ఇప్పటికీ సత్యదా కూడా మా దాంట్లో ఉంటుంది. అది ఏ విధంగా మరణించినా సమాధానం ఇప్పటికీ కూడా స్వచ్ఛందంగా మేము అందరం స్వచ్ఛందంగా వెళ్ళడానికి మేము రెడీ ఉన్నాం. మాకు ఏ జీతం కూడా అని అవసరం లేదు, మేము పోవడానికి రెడీ ఉన్నాం. పోయి మా వంతు మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. నా పేరు బిస్మిల్లా ఖాన్, కరీంనగర్ జిల్లా. నేను 2020లో రిటైర్డ్ అయినా. ఒకటే సార్, दूध मांगेंगे तो खीर देंगे, कश्मीर मांगेंगे तो चीर देंगे, इसमें कोई डाउट नहीं है. ఇవాళ కూడా మేము బార్డర్ మీద డ్యూటీ చేసేసిన వాళ్ళం. మాకు అక్కడి పరిస్థితుల గురించి మనకు అవగాహన ఉంది కాబట్టి మేము భారతదేశానికి ఆల్వేజ్ మేము రెడీగా ఉన్నాం. ఎప్పుడు మా అవసరం పడితే మేము అప్పుడు బార్డర్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మేము దీంట్లో ఏది డౌట్ లేదు. 100% మాజీ సైనికులం మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మా దాంట్లో ఎప్పటి కూడా అదే జోష్ ఉంది.
సోల్జర్లో ఎప్పుడు గల వెనకాడుగు వేయలేదు. భారతదేశ ఆర్మీ అనేది వరల్డ్లో చాలా గొప్ప స్థానం ఉన్న ఆర్మీ కాబట్టి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ లష్కర్ తైబా జైషే మొహమ్మద్ అంటే పెద్ద పెద్ద ఉగ్రవాద సంస్థలకు ఇవాళ వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టించింది అంటే ఎవరంటే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మేము నిరూపించినాం మా స్థాయి అనేది ఏందనేది. భారతదేశంలో శాంతిగా మనం బతకడానికి మనం ఈ చర్యలు తీసుకోవాల్సింది వచ్చింది కాబట్టి మనం వస్తాం. అమాయక ప్రజలను మనం ఇబ్బంది పెట్టకుండా పాకిస్తాన్ ఆర్మీనైనా సరే పాకిస్తాన్ ఉగ్రవాదులైనా సరే అణిచివేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. నా పేరు శంకర్ రావు అండి. నేను 25 years రిటైర్డ్ అయినా 2003లో. నేను తెలంగాణ నుంచి మన కర్మాడ్ డిస్ట్రిక్ట్ నుంచి మా మాజీ సైనికుల తరఫు నుంచి నేను మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడైతే ఏదైతే సింధూర్ స్టార్ట్ అయిందో అది అందరూ చూస్తూనే ఉన్నారు. ఏ రకంగా అయితే వాళ్ళు ఒక సివిలియన్ మీద అటాక్ చేసి చంపుతున్నారో అది చాలా తప్పు. ఏ మీడియా మిత్రులు అందరికీ తెలియనేమనేది కొన్ని వాళ్ళు పాకిస్తాన్ మీడియా వాళ్ళు కూడా కొన్ని వేరే మన మీద అపచారం చేస్తున్నారు. కానీ అది కాదు. మనం టీవీలలో చూస్తున్నాం. మళ్ళీ రాత్రి కూడా 6 గంటలకు మన జమ్మూ కాశ్మీర్ 2 ప్రాంతాల మీద అటాక్ చేసింది, మెజైల్ అటాక్ చేస్తే దాన్ని మనము మన సైన్యం వాళ్ళకు న్యూట్రలైజ్ చేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు ఏం జరుగుతుందన్న మనతో సైరన్ మోగిస్తున్నారు. ప్రతి ఒక్క స్టేషన్ కూడా ఆ ప్రకారంగా మన సివిలియన్స్ కానీ మన సైనికులు ఏవైతే ఉన్నారో సివిలియన్స్ కానీ ఆ రూల్స్ను పాటించాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతామన్నది తెలియదు. యుద్ధం స్టార్ట్ అయిందంటే ఎప్పుడు ముగిస్తామన్నది ఏది తెలియకుంటుంటుంది. వాళ్ళు ఎంత చిన్న కంట్రీ అయినా కానీ మనం ఒక 140 కోట్ల జనాభాను వాళ్ళు ఎదురుస్తున్నారంటే అది మనం చూడాలనేది ఇది చాలా రోజుల నుంచి చూస్తున్నాం. 33 సంవత్సరాలు అవుతుంది. మేము కార్గిల్ వారు చూసినాం, 71 లాడే చూసినాం, 65 కూడా మనం చూసినాం. ఏ పరిస్థితులు ఇప్పుడు అప్పుడు ఉన్న ఆధునిక టెక్నాలజీ ఇప్పుడు మనం అంత సాఫ్ట్వేర్ టెక్నాలజీ మనం యుద్ధం జరుగుతుంది కాబట్టి దాన్ని ఎదుర్కొనడానికి మనము చాలా రకాలుగా మనం ఆలోచిస్తున్నారు. మన ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచిస్తున్నారు. మన బీజేపీ ప్రభుత్వం వచ్చినందుకు మాకు ఇండియన్ ఆర్మీకు వేరే ఒక రకంగా మాకు ఆర్డర్స్ వస్తున్నాయి. ఆర్డర్స్ ప్రకారం మనం ఫాలో అయ్యి మేము వాళ్ళని ఎదుర్కొనడానికి మా సర్వశక్తులను ఉపయోగించడానికి మా సైన్యం రెడీ ఉంది. డిఫెన్స్ భారత్ మాతాకి వన్స్ ఏ సోల్జర్ ఇస్ ఆల్వేస్ సోల్జర్ అంటూ ముందుకెళ్తున్నారు. కథన రంగంలో దూకడానికి ఇప్పటికీ ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి ఎంతోమంది ఇప్పుడు ఒకటే చెప్తున్నారు. త్రివిధ దళాలకి భారత ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. మహిళలు ఇద్దరే ఆపరేషన్ సింధూర్లో వెళ్ళి కొట్టిపడేసి వచ్చిండ్రు. వేరే ఏమంటారు, మీరు ఎట్లా భావిస్తారు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇది వరకు అలా లేదు. అప్పుడు ఏ ఆప్షన్స్ అవి ఏం లేవు. వాళ్ళు అసలు ఏం లేవు. మనం రిటర్న్ వాళ్ళ మీద దాడి చేయడాలు అలాంటివి ఏం లేవు. కానీ ఇప్పుడు ఉంది, మనకు ఛాన్స్ వచ్చింది కాబట్టి మనం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మాకు మేము వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం పంపిస్తే. भारत माता की भारत माता की भारत माता की సార్ కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్, నేను తెలంగాణ మూవ్మెంట్ హిస్టరీ ఫ్యాకల్టీ సార్. మేము గతంలో రాష్ట్రం కోసం ఎలా ఉద్యమం చేసినామో ఇవాళ దేశం కోసం కూడా ప్రాణాలు నిలిపేయడానికి భారత సైనికులు మాజీ సైనికులు చేస్తున్నటువంటి ఆ కృషిని చూస్తే మాకు చాలా గర్వం అనిపిస్తుంది సార్. పాకిస్తాను అధ్యక్షుడు, అక్కడ ప్రధాని, అక్కడ రక్షణ శాఖ మంత్రి ఒక్కో మాట చెప్తున్నారు. పొద్దుకంగోటి పొద్దునట్టు చెప్తున్నారు. అసలు దేశంలో అసలు పరిపాలన నడుస్తుందా అని మాకు డౌట్. కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే మన మీద అణుబాంబులు వేస్తారట. మరి మేము తొక్కపటాకులు వేస్తామా? మేము కూడా అణుబాంబులు వేస్తాం. మీరు 2 అణుబాంబులు వేస్తే దేశమే లేకుండా పోద్ది, ప్రపంచ పటంలో ఉండరు. మీరు అది ఆలోచించిరి. మా జనాభా కనుక ఒక్కసారి వచ్చి పాకిస్తాన్లో నిలబడితే స్థలం సరిపోదురా వారి, ఎందుకు లొల్లి పెడుతున్నారు? ఇదంతా ఈ లొల్లి బంద్ చేసుకొని ప్రశాంతంగా బతికే ప్రయత్నం చేయరు. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. ఇప్పుడున్న గవర్నమెంట్ మామూలు గవర్నమెంట్ కాదు, ఒకప్పుడు గవర్నమెంట్ కాదు. మీరు కోరుకుంటే దేశాన్ని ఇచ్చింది కూడా మేము, మీరు కోరుకుంటే పిఓకి వదిలిపెట్టింది కూడా మేము, మీరు కోరుకోకుండా లాక్కునేది మేము, మిమ్మల్ని లాక్కునేది కూడా మేము. త్వరలో అది జరగబోతుంది. భారత్ మాతాకి ఒకటే చెప్తున్నారు, రక్తం ఉడికిపోతుంది. 1947లో ఇరు దేశాలకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 48లోనే యుద్ధం కొనసాగింది. అప్పుడు యుఎన్ఓ జోక్యం చేసుకుంది. ఆ తర్వాత 1965లో యుద్ధం జరిగింది. అక్కడే తాష్కెంట్ ఒప్పందంతోనే యుద్ధం ముగిసింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఏర్పడింది, బంగ్లా ఏర్పడింది. ఆపరేషన్ అనేక సైనిక ఆపరేషన్లు చేపట్టడం జరిగింది. కార్గిల్ యుద్ధంలో బుద్ధి రాలేదు. అయినా పదే ఉగ్ర మూకలకి శిక్షణ ఇస్తూ భారత్ వైపు కన్నెత్తి చూస్తున్నారు. దీనిలో భాగంగా తక్షణమే చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అటల్ బిహారీ వాజ్పేయి కోట్ చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి కనబడుతుంది. మీరు అణుబాంబు వేయొచ్చు భారతదేశం పైన, అయితే భారత్ వేసిన తర్వాత పాకిస్తాన్ అనేది ఉండదు. చరిత్ర పుటలో
జోగ్రఫికల్ ఇండికేషన్లో కూడా కనబడకుండా పోతారని చెప్పిన హెచ్చరికని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. జాతి యావత్తు త్రివిధ దళాలకి అండగా వెన్నంటి ఉంటున్నారు. భారత్ మాతాకి జై అని నినదిస్తూ ఆపరేషన్ సింధూర్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పేసి దృఢంగా నమ్ముతున్నారు. మరొకసారి కథన రంగంలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.